నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ. గురువుగారు, మా కొంతమంది ఎట్లా అంటే పాపం అనే చెప్పుకోవాలి. ఉద్యోగం చేసే దగ్గర ఎట్లా ఉంటదంటే వాళ్ళ సైడ్ నుంచి ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత కష్టపడ్డా గూడా వాళ్ళ పై అధికారుల నుంచి వాళ్ళకి మంచి పేరు రాకపోగా ఎప్పుడూ ఏదో రకంగా నువ్వు ఇలా చేసావు, అలా చేసావు అనే విమర్శలైతే పడుతూనే ఉంటారు గురువుగారు. అసలు వాళ్ళ జాతక ప్రభావమా? లేపోతే అసలు వాళ్ళ తలరాతలోనే అలా ఉందా తెలీదు గానీ, ఎక్కడెళ్ళినా ఇదే సమస్య ఎదురవుతుంటది గురువుగారు చాలా మందికి. దీంతో పాటు కొంతమంది ఎట్లా అంటే ఏదైనా ప్రభుత్వ ఆఫీసర్ల చుట్టూ గానీ, ఆఫీస్‌ల చుట్టూ గానీ ఏదైనా పని మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి గూడా వెళ్ళిన దగ్గర పనులు కాకపోవడము, అధికారుల నుంచి వీళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి గురువుగారు. ఎందుకని గురువుగారు ఇలా? అసలు ఇలాంటి దానికి ఏదైనా పరిహారం గానీ, పూజ గానీ చేసుకుంటే బావుంటుందా? తప్పకుండా అమ్మ ఉంటుంది. ప్రతిదానికి ప్రతి సమస్యకి హ్మ్. అనంతకోటి శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నారు. హ్మ్. అట్లాగే దేనికైనా కాకపోతే ఈ సమస్య కరెక్ట్గా ఎందుకు వస్తుంది అనేది మనం విశ్లేషించుకోవాలి. ఆ! ఏ సమస్య అయినా సరే ఓ చోట ఉద్యోగంలో అధికారులు మీ మీద అనుగ్రహం చూపించట్లేదు ఏంటి, మీ మీద ఏకపక్ష వైఖరిగా వ్యవహరిస్తున్నారు హ్మ్. అని అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిహేవియర్ ఎలా ఉంది, మనం పనిచేసే విధానం ఎలా ఉంది, మన ప్రొడక్టివిటీ ఎలా ఉంది, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇంకా నేనేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా, హ్మ్. నేను ఇంకెక్కడన్నా డెవలప్ చేసుకోవాల్సింది ఉందా, సరి చేసుకోవాల్సింది ఉందా, ఇవన్నీ ఆలోచించాలి. ఇది ఇట్లా ఒకవైపు ఉంటుంది. కానీ కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే అధికారులు హ్మ్. ఇక ఒక అధికారి ఒక సీట్లో ఉన్నాడంటే తనకు తానే ఇంద్రుడిలా ఫీల్ అయిపోతుంటాడు అనమాట. అవును. అంటే తానే మోనార్క్ అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఆ, అక్కడ తనకు కావాల్సిన అవసరాలను ఎదుటి వాళ్ళు తీరిస్తేనే తన పని ఎదుటి వాళ్ళ పని చేస్తే మెంటాలిటీతో కొంతమంది ఉంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఏ పని కావాలన్నా సరే హ్మ్. మనం చక్కగా అమ్మవారిని లలితా సహస్రనామంలో ఉన్న శ్లోకంతో ప్రార్థించుకొని పూజ చేసుకుంటే హ్మ్. తప్పకుండా అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చేసే ఉద్యోగంలో అయినా హ్మ్. లేదా మీరు చేసే ప్రయత్నాల్లో అయినా ఏ విధంగా చూసుకున్నా కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలు ఏర్పడుతుంది. చక్కటి మంత్రం ఉంది, ఆ మంత్రాన్ని మనం చెప్పుకుందాం. హ్మ్. ఓకే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రితా రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అధికారులకే అధికారురాలు ఆవిడ. హ్మ్. అందుకని ఆవిడ కాళ్ళు పట్టుకుంటే మిగతా అధికారులందరూ దారిలోకి వస్తారు, మీ పనులు చేసి పెడతారు. అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందాలి. ఓకే. ఈ మనుషుల అనుగ్రహాన్ని పొందటం కన్నా మా అమ్మవారి అనుగ్రహాన్ని పొందితే తప్పకుండా వీళ్ళ ఇవన్నీ సెట్ అనుకూలమైన అయిపోతాయి. పరిస్థితులు ఏర్పడి హ్మ్. అధికారుల అనుగ్రహం కలిగి మీ పనులు ఏవైతే పెండింగ్ పడుతూ వాయిదా పడుతూ వస్తున్నాయో ఆ పనులన్నీ కూడా జరుగుతాయి. ఓకే. అయితే అయితే దీనికి పూజా విధానం కూడా ఉంటుంది. హ్మ్. దీన్ని ఒక 21 గురువారాలు ఓకే. 21 గురువారాలు హ్మ్. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరు ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళు చేయాలి. ఓకే. ఎవరైనా చేయొచ్చు, ఆడవాళ్ళైనా చేయొచ్చు, మగవాళ్ళైనా చేయొచ్చు. హ్మ్. ఏంటి అమ్మవారికి 28 21 గురువారాలు ఓకే. ఏంటి కనీసం 108 సార్లు తగ్గకుండా పూజ చేసి హ్మ్. కుంకంతో అమ్మవారికి పూజ చేయాలి ఈ మంత్రంతో. ఓకే. ప్రతిరోజు కనీసం ఒక 21 సార్లు అనుకోవాలి హుహు. జపంలాగా. మంత్రాన్ని. మంత్రాన్ని ఒక 21 సార్లు ప్రతిరోజు జపించుకోవాలి. హ్మ్. గురువారం నాడు మటుకు కుంకుమతోని కుంకుమతో పూజ చేయాలి అమ్మవారికి. 108 సార్లు ఈ మంత్రంతో పూజ చేసుకొని అమ్మవారికి తాలింపు శనగలు నివేదన పెట్టి ఓకే. ఆ నివేదనని మీరు తిని ప్రసాదంగా ఇంకెవరికన్నా ఇతరులకు కూడా పంచిపెట్టచ్చు. హుహు. ఇలా చేసి శ్రద్ధాభక్తులతో చేస్తే కనుక తప్పకుండా ఆ అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఓకే. ఏంటి రాజ్యలక్ష్మి, ఆవిడ రాజ్యలక్ష్మి అమ్మవారు. హ్మ్. సకల సామ్రాజ్యాలకి అనంతకోటి ఈ బ్రహ్మాండ భువనాలన్నిటికీ కూడా అండపిండ బ్రహ్మాండాలన్నిటికీ కూడా ఆవిడే రాజ్యలక్ష్మి, ఆవిడే లక్ష్మి. హ్మ్. కోశనాథ, కోశం అంటే ధనాగారం. ఓకే. ఏంటి ఆ సకల సంపదలకి నిలయం ఆవిడే. హ్మ్. చతురంగ బలేశ్వరి అంటే సర్వసైన్యాధ్యక్షురాలు ఆవిడే. హ్మ్. అంటే అందరికీ అధికారి ఆవిడే. ఆ? ఇట్లా ఆవిడని కనుక మనం శ్రద్ధాభక్తులతో
పరిపూర్ణమైన విశ్వాసంతో కనుక మనం పూజిస్తే తప్పకుండా మీ బాధ చింత ఏదైతే ఉందో దాన్ని మీరు దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే గురువుగారు చాలామంది అంటుంటారు ఏంటంటే, ఇట్లా మంత్రాలు జపించాల్సి వచ్చినప్పుడు, ఆ మంత్రం జపించడంలో ఏదైనా పదం అటు ఇటు అయితే మాకేమైనా దోషం కలుగుతుందా? అట్లా జపించలేము అనుకున్న వాళ్ళు విన్నా సరిపోద్దా అని చెప్పి. అట్లా చేయొచ్చా గురువుగారు? చేయొచ్చు. హ్మ్. ఏదైనా పెద్ద కష్టమైనది ఏం కాదు ఈ మంత్రం. హ్మ్. ఈ శ్లోక రూపంలో ఉండే మంత్ర సమానమైన పవర్ఫుల్ శక్తి కలిగిన మంత్రం. ఓకే. లలితా సహస్రనామంలో ఒక శ్లోకం. ఏంటి దీన్ని చక్కగా మనం నేర్చుకొని కొన్నిసార్లు కూర్చొని, హ్మ్. అంటే ఇక తెలుగు రాకపోతే వాళ్ళకి ఇది రాకపోవచ్చేమో కానీ కొంతమంది అంటే చదువు రాకుండా మామూలుగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉంటుంటారు కదా గురుగారు. ఇంకా అలాంటి వాళ్ళు? అలాంటి వాళ్ళు శ్రీమాత్రే నమః అని దండం పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. శ్రీమాత్రే నమః అని అమ్మవారు, ఇంకా అమ్మ నా కష్టాలు తీర్చుతల్లి అంటే, ఇంకా మనం మనసుతో మన మనసుని ఆవిడ పాదాల దగ్గర సమర్పిస్తే ఆవిడ తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుస్తుంది. ఓకే. చదువుకోగలిగిన వాళ్ళు మటుకు చదువుకుంటే ఇది చదువుకొని ఈ ప్రక్రియ ప్రకారం 21 గురువారాలు హ్మ్. ఈ పూజను చేసుకుంటే బ్రహ్మాండమైన అధికారుల అనుగ్రహం లభిస్తుంది. మీరు ఏ కార్యక్రమం కోసం అయితే అధికారుల చుట్టూ తిరుగుతున్నారో హ్మ్. అలాంటి పెండింగ్ అన్నీ కూడా పూర్తయి మీకు అనుకున్న కార్యాలన్నీ నెరవేరుతాయి. ఓకే. అయితే గురువుగారు ఇది 21 వారాలు అన్నారు కదా మ్మ్. గురువారాలు. ఇప్పుడు ఈ ప్రాసెస్‌లో నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా గురువుగారు ఈ పూజ చేసేటప్పుడు? ఆ నియమాలు పాటించాలి. అంటే మామూలుగా ఇప్పుడు సంసార స్త్రీలకి అట్లాంటి నియమాలని కాదు. ఒకవేళ వాళ్ళకి నెలసరి ఇబ్బంది వస్తే కనుక హ్మ్. ఆ 5 రోజులు వదిలేసి, ఇప్పుడు సపోజ్ ఆ టైంలో ఉన్నప్పుడు చేయకూడదు. ఓకే. ఏంటి స్నానం అయిన తర్వాత మళ్ళీ తల స్నానం చేస్తారు కాబట్టి ఇల్లంతా శుద్ధి చేసుకుంటారు కాబట్టి అయిన తర్వాత మళ్ళీ చేసుకోవాలి. ఓకే. అట్లా నియమనిష్టలు అన్నీ మనం చెప్తున్నామమ్మా. హ్మ్. సాధ్యాసాధ్యాలను కూడా మనం ఆలోచించాలి. ఎవరికి వాళ్ళు ఇవి నియమ నిబంధనలు ఎవరికి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు నియమంగా ఉండాలి. అవును. ఇప్పుడు ఏమవుతుందంటే చెప్తుంటే నీకేమయ్యా నువ్వు బాగానే చెప్తావు, బయట ఒడ్డున కూర్చొని పడే కష్టం మాకు కదా తెలిసేది, మా వల్ల ఎక్కడవుతుంది, రోజు పొద్దున్నే లేచి మా పిల్లలకి బాక్స్ కట్టి, మా ఆయనకి బాక్స్ కట్టి, నా బాక్స్ నేను కట్టుకొని ఉరుకులు పరుగుల జీవితంలో మేము పరిగెడుతుంటే మీరు అవి చేయండి ఇవి చేయండి అంటే ఎట్లా తెలుస్తుంది అని అంటారు. అవును. సో ఏదైనా సరే మరి కష్టం ఉంది కాబట్టి ఆ కష్టానికి తగిన పరిహారం కావాలి కాబట్టి మనం చెప్తున్నాం. సాధ్యాసాధ్యాలు చూసుకొని ఉన్నంతలో హ్మ్. సాధ్యపడినంతలో చేస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఓకే. నిజంగా మీరు చెప్పిందైతే నిజమే గురుగారు. చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టుగా అనేవాళ్ళైతే చాలామంది ఉంటారు. అలానే ఉంటారు. ఎక్కువ మంది ఉంటారు నిజంగా. అలాంటివన్నీ పక్కన పెట్టేసి ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు టైం వీలు కుదుర్చుకొని చేసుకుంటే నిజంగా వాళ్ళ కష్టాల నుంచి బయటపడొచ్చు. బయటపడతారు. థ్యాంక్ యూ గురుగారు. ఆయుష్మతి భవ.